నా పేరు సిరంశెట్టి నాగేంద్రరావు, ఆంధ్రప్రదేశ్ పెళ్లికుల సంక్షేమ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈ రోజున కోడిగత్తి సీను వాళ్ళ అమ్మగారు సాయిత్రమ్మ గారిని, వాళ్ళ బ్రదరు సుబ్బారావు గారిని సంఘీభావం తెలపడానికి వచ్చాను. గత 5 సంవత్సరాల నుండి కోడిగత్తి సీనుని జైల్లో పెట్టి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వీరాభిమానం అయినటువంటి కోడిగత్తి సీను జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చూడాలి అనే ఒక ఉద్దేశంతో మరి ఈ సంఘటన జరిగిందని చెప్పి మరి మీడియా ద్వారా కానీ పేపర్ల ద్వారా కానీ మనం తెలుసుకోవడం జరిగింది. మరి అటువంటి జగన్ వీరాభిమాని అయినటువంటి కోడిగత్తి సీనుని మరి జగన్మోహన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ అభిమానం అయినటువంటి మరి జైల్లో ఉండి ఇన్ని సంవత్సరాలు ఉన్నా సరే మీకు ఎటువంటి అతని మీద అభిమానం కానీ ఎటువంటి ఇది కూడా లేకుండా మరి వాళ్ళ కుటుంబాన్ని నేను ఈరోజు ఏడిపిస్తున్నాను. ఆ తల్లిని చూస్తుంటే అందరికీ కూడా తల్లిని చూస్తున్నాను, మా బ్రదర్ని చూస్తున్నా అసలు బాధగానే ఉంది. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే నువ్వు మీ చెల్లి అయినటువంటి షర్మిల ఫంక్షన్లకు కానీ ఇంకో ఫంక్షన్కి వెళ్ళడానికి మనసు వస్తుంది తప్ప ఈ కోడిగత్తి సీన్ని బయటికి తీసుకురావడానికి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడానికి మాత్రం నీకు మనసు వస్తుంది. ఎప్పుడైనా సరే ప్రజా సంఘాలు ఇంతమంది డిమాండ్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి నువ్వు సాక్ష్యం చెప్పాలని చెప్పి కోర్టు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘం.